హాయ్ అండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన నూడిల్స్ హోమ్మేడ్ నా స్టైల్లో. పిల్లలకి ఎంతో ఇష్టం కదా నూడిల్స్. అలా అని ఎప్పుడు వద్దు, ఎప్పుడో ఒక్కసారే మనకి అదే అలవాటైపోతుంది. అందుకనేసి మంత్లీ వన్స్, 2 months వన్స్ ఓకే. బట్ అంతా తింటుంటే మన పిల్లలు కావాలి అంటారు కదా, అందుకనేసి అంతా స్కూల్స్కి తెచ్చుకుంటారు. వాళ్ళు స్కూల్కి తెచ్చుకుంటారు, వాళ్ళకి కావాలి మాకు కావాలి అంటారు. నువ్వేమి చేయవు అంటారు. ఈ పిల్లలతో ఏం చేయాలి ఏమో అర్థమే అవ్వదు. పిల్లలకి ఎంత ఇష్టమైన నూడిల్స్. ఫస్ట్ మనం వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఆ నూడిల్స్ అనేవి అతుక్కోవు, స్టిక్ ఆన్ కావు. అవి కొద్దిగా ఉడికేసిన తర్వాత వాటర్ని తీసేసుకోవాలి. వేడి వాటర్ని తీసేసి కొంచెం చల్లగా ఉన్న వాటర్లో పెట్టుకోవాలి కొద్దిసేపు. అప్పుడే మనకి అవి నున్నగా, మనము హాట్ వాటర్లోనే వదిలేస్తే అవి నున్నగా అయిపోతాయి. అందుకనేసి చల్ల వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు మనం ఎంత క్వాంటిటీలో బాయిల్ చేసి ఉంటామో అంతలోనే ఉంటాయి. అలా వాటర్లో పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని క్యారెట్, వెజిటేబుల్స్ మీకు ఏమేమి కావాలో ఆ వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత క్యారెట్, క్యాబేజు, క్యాప్సికమ్ అవి కొద్దిసేపు మనము క్యారెట్ని ముందుగానే వేసుకున్నాను, ఎందుకంటే అది కొద్దిగా మగ్గాలి అనేసి. తర్వాత క్యాప్సికము, క్యాబేజ్ అది తొందరగా మగ్గిపోతుంది కదా, అందుకనేసి క్యారెట్, క్యాబేజ్ కొంచెం లాస్ట్లో వేసుకుందాము. ఇలా అంతా మిక్స్ చేసేసి, ఆ క్యాబేజ్ నున్నగా అయిపోయినా కూడా బాగుండదు, అలాగే ఉంటే బాగుంటుంది చూడ్డానికి, తినడానికి కూడా. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఇది కొద్దిసేపు మనం కొద్దిగా సాల్ట్, మనం ఆల్రెడీ నూడిల్స్లోకి సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడు మనం చల్ల వాటర్ వేసుకుంటాం కదా, చల్ల వాటర్ వేసుకున్నప్పుడు సాల్ట్ అనేది వెళ్ళిపోతుంది. చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి కెచప్, అంటే రెడ్ చిల్లీ సాస్, కెచప్ కాదు, రెడ్ చిల్లీ సాసు, డార్క్ సోయా, గ్రీన్ చిల్లీ సాస్. కెచప్ అనేది యూజ్ చేయట్లేదు. గ్రీన్ చిల్లీ సాసు, సోయా, రెడ్ చిల్లీ సాసు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా బాగా కలిపేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. క్లోజ్ చేసి అది ఫుల్ అదంతా బాగా స్ప్రెడ్ అయిపోయి కలిసిపోతుంది. కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా కావాలి. ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ నూడిల్స్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ని యాడ్ చేసుకోవాలి. నూడిల్స్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కెచప్ వేసుకుంటేనే బాగుంటుంది, బట్ నేను కెచప్ అనేది రిఫర్ చేయను. మనము తెచ్చి పెడితే పిల్లలు అదే కావాలి అంటారు, అవే తినాలి అంటారు. ఇంకా అలాగే ఉత్తదే తినేస్తారు కెచప్ తెచ్చి పెడితే. కనేసి కెచప్ లేదు, ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా క్యారెట్, క్యాబేజ్ అనేది మనం చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది.